హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఈ ఏడాది సంక్రాంతి పండుగ అయిపోయింది, కానీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొదలైనటువంటి ఒక రచ్చ ఇంకా సాగుతూనే ఉంది. బహుశా ఈ సంక్రాంతి సందర్భంగా నెలకొన్నటువంటి రచ్చ ఎప్పుడు ఎన్నడూ చరిత్రలో చూసి ఉండరేమో. సంక్రాంతి మాదంటే మాదంటూ కులాల ఆధిపత్యం, సోషల్ మీడియా కథనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతి నలిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. దీనికి మొదలెట్టింది ఓ మహిళా యాంకర్. ఆమె పేరు చెప్పి ఇప్పుడు ఆమెను ఫోకస్ చేయదలుచుకోలేదు నేను. సంక్రాంతి కమ్మలది. సంక్రాంతి అంటేనే కమ్మ సామాజిక వర్గానికి చెందినది. కమ్మ సామాజిక వర్గంలో రైతాంగం ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఇది రైతులకు చెందిన పండుగ కాబట్టి, కమ్మలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది సంక్రాంతి అంటే కమ్మలది. కమ్మలతోనే సంక్రాంతి మొదలైందనే ఒక కొత్త ఆలోచన, కొత్త మాటకు ఆమె శ్రీకారం చుట్టింది. సో ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఈమె చేసినటువంటి వీడియో పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. ఎంతగా అంటే చాలా శృతి మించి మరి దీనిపై కామెంట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, దీన్ని కౌంటర్ చేసేందుకు మరో శాటిలైట్ ఛానల్ ఓ ప్రయత్నం చేసింది. ఇది కూడా రివర్స్ అయింది. ఎందుకంటే వాస్తవానికి సంక్రాంతి పండుగ అందరిది, ఏ సామాజిక వర్గానికి చెందినది కాదు అని చెప్పే ప్రయత్నంలో అనవసరంగా ఇక్కడ కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఆ ఛానల్. కాపు అంటే పొలానికి కాపు కాసేది. సో ఏళ్ల తరబడి అనాదిగా కాపులు పెద్ద ఎత్తున సొంత పొలాలు వ్యవసాయం చేసుకుంటున్నారు, లేదా లీజుకు తీసుకుని, కౌలుకు తీసుకుని పొలాలు సాగు చేసుకుంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో సంక్రాంతికి అసలు కాపులదే, కానీ ఎప్పుడూ మేము కాపులదని చెప్పుకోలేదు. కాపుల ఔన్నత్యమే వేరు. శ్రీకృష్ణదేవరాయల నుంచి మొదలుకొని చిరంజీవి వరకు కాపులు చేసినటువంటి సేవలు గణనీయమంటూ అప్రతిహాతంగా ఓ కథనాన్ని అల్లేశారు. ఇక్కడ ఐరనీ ఏంటంటే, తుళు రాజవంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలని కూడా కాపు కులాన్ని అంటగట్టేసే ప్రయత్నం చేసింది ఈ ఛానల్. వాస్తవానికి చాలా కాలంగా కాపులు శ్రీకృష్ణదేవరాయలు కూడా తమ సామాజిక వర్గానికి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి తుళు రాజవంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలకు కాపు వంశానికి చెందిన వారనేది విషయంలో ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కేవలం ఇప్పుడున్న సామాజిక వర్గం, ఇప్పుడున్న జనరేషన్ మాత్రమే శ్రీకృష్ణదేవరాయలు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సో ఇక్కడ కాపులు ఒకవైపు, కమ్మలు ఒకవైపు. సంక్రాంతి మాదంటే మాదే అని చెప్పుకునే ప్రయత్నంతో సంక్రాంతి రచ్చ మామూలుగా లేదు. అసలు ఇంతకన్నా మరో చోద్యం ఏంటంటే, వాస్తవానికి ఈ ఏడాది వరి అధికంగా పండింది ఆంధ్రాలో కాదు, తెలంగాణలో అధికంగా పండింది. ఏ సామాజిక వర్గం అయితే మాదని చెప్పుకునే ప్రయత్నం చేసిందో ఆ సామాజిక వర్గం తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఎక్కువ ఉన్న ఆంధ్రాలో ఈసారి వరి ఎక్కువగా పండలేదు. ఈసారి వరి ఎక్కువగా పండింది తెలంగాణలో మాత్రమే. సో అందుకే ఈ రెండు కులాల ఆధిపత్యం మధ్య, సోషల్ మీడియా కథనాల మధ్య సంక్రాంతి పండుగ కాస్త నలిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఏ రెండు కులాలైతే ఇప్పుడు ఈ సంక్రాంతి మాదంటే మాదే, మా గొప్పదనం అంటే మా గొప్పదనం చెప్పుకునే ప్రయత్నం చేశారో, ఈ రెండు సామాజిక వర్గాలు విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి పార్టీలో భాగస్వాములుగా ఉన్నారు. ఒకరికొకరు ఓట్ షేరింగ్గా కూడా ఉన్నారు. సో 2024లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలిచినటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు ఇప్పుడు సంక్రాంతి కోసం ఆధిపత్యం పోరులో మిగిలాయి. సో ఇదంతా ఒక ఎత్తైతే, మరోవైపు బ్రాహ్మిన్స్ కూడా, తర్వాత వైశ్యాస్ కూడా, అటు రెడ్డిస్ కూడా సంక్రాంతి మాదే అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయట్లేదా అంటే అటువంటి మీమ్స్ కూడా వస్తున్నాయి. వాస్తవానికి సంక్రాంతి ఎప్పుడు జరుపుకుంటారు? సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. ఇది పండితులు, ఆస్ట్రాలజిస్టులు, బ్రాహ్మిన్స్ లెక్క వేసినటువంటి క్యాలిక్యులేషన్. సో అటువంటప్పుడు సంక్రాంతి బ్రాహ్మిన్స్ది కాదా? ఇక పండించిన పంటకు డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎవరు? ఇదంతా మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో అయితే వైశ్యాస్ చేతిలో ఉంది. మరి ఈ లెక్కన వైశ్యాస్ లేకపోతే పండించిన పంట అమ్ముడుపోదు కదా. మరి అటువంటిప్పుడు సంక్రాంతి వైశ్యాలది కాదా? అదే విషయంలో రెడ్డి సామాజిక వర్గం, పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉంటాయి, ఇక ఇతర అనుబంధ విధానాలు ఉంటాయి. సో మరి అటువంటిప్పుడు రెడ్డి సామాజిక వర్గం కూడా సంక్రాంతి తమదని చెప్పుకునే ప్రయత్నం చేయట్లేదా? ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున మీమ్స్కు కారణమవుతుంది. సో ఓవరాల్గా ఏమైనప్పటికీ సంక్రాంతి మాదే అంటే మాదే అనే కమ్మ కాపు కులాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు మధ్య, సోషల్ మీడియా కథనాల మధ్య సంక్రాంతి కాస్త నలిగిపోయిందని చెప్పాల్సి వస్తుంది మరోసారి.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అంటేనే అంతకంటే మించి భారతదేశమే ప్రాచీన కాలం నుంచి ఒక వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం చేసుకునేవారు కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితం కాలేదు, ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ. వ్యవసాయం అనేది ముస్లిమ్స్ చేస్తుంటారు, రెడ్డిస్ చేస్తారు, కమ్మస్ చేస్తారు, కాపులు చేస్తారు, దళితులు చేస్తారు, వైశ్యాస్ చేస్తారు. దేశంలోని అన్ని సామాజిక వర్గాలు ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఆయా అవసరాలకు అనుగుణంగా అనాదిగా వ్యవసాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి అటువంటిప్పుడు సంక్రాంతి మాదంటే మాదే అనే మీ ధోరణి ఎంతవరకు సమంజసం? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది. అందుకే ఈసారి సంక్రాంతి మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా రచ్చగా మారింది. కులాల ఆధిపత్యం సోషల్ మీడియా కథనాల మధ్య నలిగిపోయింది.